మనలను కాచి కాపాడేవాడు. ఏమండి, మనమైతే మనం ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనతో మంచిగా ఉంటే మనం కూడా వాళ్ళతో మంచిగా ఉంటాం. కానీ మనల్ని ఎవరైనా ఒకవేళ ద్వేషిస్తే, ఒకవేళ మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మనకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. నన్ను అంటావా, నన్ను ద్వేషిస్తావా, సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తా, నీ సంగతి ఏంటో చూస్తా అని ఈ రకరకాలైనటువంటి స్వభావంతో ఈ లోకంలో చాలా మంది జీవిస్తూ ఉంటారు. కానీ ఆయన సిలువ మోస్తూ ఉంటే అరచేతితో గట్టిగా కొట్టి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు లోకరక్షకుడు అని చెప్పుకుంటున్నావు కదా, నీకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నావు కదా, నేను కొట్టినోడు ఎవడో ప్రవచించు అని హేళన చేశాడట. అయినప్పటికీ యేసయ్య నన్నే హేళన చేస్తావా అని చెప్పి తిరిగి ఆయన ఏమీ మాట్లాడలేదండి. ఆ వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించాడు. ఈ రోజున ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలండి, మన కొరకు స్వార్థం లేకుండా, ఫలితం ఆశించకుండా మనల్ని ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. ఆ దేవుడే నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. ఆయన ప్రేమను రుచి చూసినప్పుడు, ఆయన యొక్క దర్శనాన్ని పొందినప్పుడు, ఆయన స్వరము విన్నప్పుడు, ఆయన కౌగిల్లోనికి మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఆయన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేమండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలండి? ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలా మంది అంటారు, ఒక రోజున ఆ సమరయ స్త్రీని చూసి, నీవు ఈ యేసు ప్రభు గురించి ఏవేవో చెప్తుంటే మేము విని ఆ మాటలు మేము అప్పుడు నమ్మాము, కానీ ఈరోజు మేము చెప్తున్నాము, ఈయనతో సహవాసం చేసిన తర్వాత, ఈ యేసు ప్రభుతో కలిసి ఉన్నప్పుడు, ఈ యేసయ్యతో మేము సహవాసం చేసి ఆయన మాటలను, ఆయన కృపను పొందిన తర్వాత ఇప్పుడు మా మట్టుకు మేము చెప్తున్నాము. ఇప్పుడు మా మట్టు మార్గం, ఒక యథార్థమైన జీవితాన్ని జీవించేటువంటి మార్గం, ఒక ప్రేమ కలిగి మనము జీవించేటువంటి ఒక మార్గం మాత్రమే. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ భూలోకం నుండి మనలను పరలోకానికి చేర్చేటువంటి ఒక మార్గము మాత్రమే. యేసు ప్రభువును నమ్మండి. ఏమండి, మనము ప్రభువును స్తుతించుట మంచిది. మనం ఏం చేయాలంటండి? ప్రభువుని స్తుతించాలి. స్తుతించడం అంటే ఏంటండి? స్తుతించడం అంటే ఆయన కొరకు మాట్లాడుకోవటమే స్తుతి. ఆ యేసు ప్రభు కొరకు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల కొరకు, ఆయన చేసిన అద్భుతాల కొరకు, ఆయన చూపినటువంటి ప్రేమ కొరకు మనం ఎంతసేపు మాట్లాడుకుంటామో అంత మహిమ, అంత ఘనత దేవునికి కలుగుతుంది, అంత స్తుతి. స్తుతి పైకి వెళ్తూ ఉంటే పైనుంచి ఏమొస్తుంది తెలుసండి? ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎందు నిమిత్తం ప్రభువును గణపరుస్తున్నాము, ఏ సందర్భం బట్టి మనం ప్రభు నామాన్ని కొనియాడుతూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపను తలపోస్తూ ఉన్నామో, ఆ సందర్భం మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. గమనించింది ఏంటి బిడ్డలారా? మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తూనే ఉండాలి. భక్తుడైన దావీదు, నిత్యము నేను నిన్ను స్తుతిస్తానయ్యా అన్నాడు. నిత్యము నీ నామాన్ని గణపరుస్తానయ్యా అని దేవుణ్ణి ఎంతగానో కొనియాడుతూ అనేక కీర్తనలు ఆయన రచించారు. మన జీవితాల్లో కూడా మనం ప్రతిరోజు కూడా యేసయ్యని స్తుతిస్తూనే ఉండాలి, ప్రతిరోజు యేసయ్యని గణపరుస్తూనే ఉండాలి. మన జీవితంలో చాలా అవసరతలు ఉంటాయి, చాలా అక్కర్లు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఏమండి, ఏ బాధ లేదండి నాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరు కూడా లేదు. మీరే కాదు, ఇక్కడ ఉన్న మేము కూడా ఆ జాబితాలో లేదు. మన అందరికీ కూడా శ్రమలు ఉన్నాయి, మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక పోరాటం ఉంది.
మనందరి కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని మనం ఎప్పుడు కూడా లెక్క చేయకూడదు. ఇప్పుడు చాలామంది ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో ఎందుకు ఈ సంతోషం లేదు, నేనెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను, నేనెందుకు ఎంత వ్యతిరేకతను అనుభవిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఈ పోరాటము, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనంతా బాగానే ఉన్నాను కదా, మంచిగానే జీవిస్తున్నాను కదా, నాకెందుకు ఈ పరిస్థితులు అని కృంగిపోతూ ఉంటాను. బైబిల్ ఒకటే చెప్తుంది, మీరు దేని నిమిత్తము చింతించకండి. మరేం చేయాలండి? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా, ఏం పూర్వకంగా? కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కార్యములను తలపోసుకుంటూ, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాల నీ యొక్క జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసావయ్యా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంత బాగు చేసావయ్యా. ఒకరోజు త్రోపక్కన గుడ్డివాడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటే అందరూ ఆయన పట్టించుకోకపోయినా ఆయన కేకలేస్తూ ఉంటే నీవు మాత్రం అతని మాట విని నిలిచిపోయావయ్యా. అతన్ని రమ్మని పిలిచి అతన్ని స్వస్థపరిచి అతనికి సంతోషం ఇచ్చావయ్యా. అంత గొప్ప దేవుడు అయ్యా. కాబట్టి బైబిల్లో ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఉన్నాయో, యేసయ్య చేసిన కార్యం బైబిల్ చదువుతూ ఉంటాం. ప్రతి ఆదివారం కూడా దైవజన్ చెప్పే ఆ మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలు ఎవరి కొరకు? యేసయ్య కొరకు మాట్లాడుతూ ఉంటారు. యేసయ్య ప్రేమ కొరకు, యేసయ్య చేసిన స్వస్థతల కొరకు, యేసయ్య చేసిన ఆశ్చర్యకార్యాల కొరకు, ఆయన సిలువ కొరకు. ఏమండి, ఇలా పరిశుద్ధ గ్రంథంలో దేవుడి కొరకు రాయబడిన ప్రతి మాటలు మనకు బోధిస్తూ ఉంటారు. వాటిని మన హృదయములో దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? కొందరి వాక్యము ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలేస్తారు. ఏం చెప్పావయ్యా అంటే ఏదో చెప్పారండి, వాక్యం గుర్తుకుండదు, కానీ 10 సంవత్సరాల క్రితం నేను ఎవరు తిట్టారో గుర్తుంటుంది. పోకుండా మనం ఇప్పటికీ చెప్పగలుగుతాం, కానీ వాక్యం మాత్రం హృదయాల్లో. ఎందుకు వాక్యం గుర్తుకుండదో తెలుసా అండి? హృదయంలో ఉంచట్లేదు. వాక్యము హృదయములో దాచుకుంటే ఆ హృదయము నిండిన దానిని బట్టి మన నోరు మాట్లాడు. నీ హృదయం అంతా కోపముతో నిండిపోయింది అనుకో, నీ నోరు ఏం మాట్లాడుతుంది? కోపమే నీ నోట్లోకి వస్తుంది. నీ హృదయం అంతా అసూయతో నిండిపోయింది, నీ నోట్లోంచి ఏమొస్తాయి? అసూయ మాటలే వస్తాయి. నీ హృదయం అంతా కూడా కక్షతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. కనుక నువ్వు నోరు తెరుస్తుంటే ఏమొస్తున్నాయి? అపవిత్రమైన మాటలే వస్తాయి. మన హృదయాలని దేవుని మాటలతో నింపుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో మనం అదే చూస్తాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 4వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము. ఈరోజు దేవుడు మనల్ని వినమంటూ ఉన్నాడు. మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి దేవుడిని అండి? పరిపూర్ణమైనటువంటి మన జీవితాన్ని సమర్పించాలి. కొందరు అంటారు, అన్ని విషయాల్లో నేను దేవుడిని ఆరాధిస్తాను, కనపరుస్తానండి, కానీ ఆ ఒక్క పాపంలో ఉండిపోతానండి అంటారు. అంటే నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ జీవితాన్ని ఇంకా దేవునికి నువ్వు సమర్పించలేకపోతున్నావు. మనం ఆరాధిస్తున్నా, మనం ఎంత ఆ ప్రభుకి ఘనత చెల్లించినా మన జీవితంలో పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిపూర్ణమైన మార్పు కావాలి, పరిపూర్ణమైన సమర్పణ కావాలి, పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తానికి లోబడే మనస్సు మనకి కావాలి. కొంత లోకంలో, కొంత దేవునిలో కాదండి. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏం జరుగుతుంది? ఉమ్ము వేయబడదు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు పరిపూర్ణమైనటువంటి సమర్పణ లేని వారిగా జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చాలా మంది దేవుని
నమ్మి కూడా ఇంకా పాపములో కొనసాగుతూ లోక సంబంధమైనటువంటి కార్యముల్లో కొనసాగుతూ నిలువెచ్చని స్థితిలో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. గమనించండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దానివల్ల మనకి ప్రయోజనము లేదండి. మనం ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. అటు ఇటు కాకుండా నులువెచ్చగా ఎవరు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయములో ఉండవలను. వాక్యం ఎక్కడ ఉండాలండి? మన హృదయాల్లో ఉండాలి. ఈ హృదయం మీద ఆ వాక్యము ముద్రించబడాలి. దేవుని ఆశ్చర్య కార్యాలు నీ హృదయంలో దాచుకోవాలి. మనసులో ఏవేవో పెట్టుకుంటున్నాం, అనవసరమైనవన్నీ హృదయంలో పెట్టుకుంటున్నాం. అనవసరమైనటువంటి మాటలన్నీ, వాళ్ళేవో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వీటితోనే మన హృదయాలు నింపేసుకుంటున్నాం. రోజు ఎందుకండి చాలా మందికి నిద్ర పట్టదట, చాలా మందికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి, బలహీనతలకి కారణం ఏంటో తెలుసండి? ఎక్కువ అనవసరమైన విషయాలు కొరకు ఆలోచిస్తున్నారు. అనవసరమైనవన్నీ హృదయాలు పెట్టుకుని భయాలు, కలవరాలు. పిల్లలకి దేవుని మాటలను అభ్యసింప చేయాలి. చెప్పటం వేరు, అభ్యసింప చేయటము వేరు. కొంతమంది చెప్పి వదిలేస్తారు. చెప్పి వదిలేయటం కాదు కానీ కూర్చోబెట్టి వారి చేత ఆ మాటలు చెప్పించాలి, వారి చేత ఆ మాటలను కంఠస్థ పట్టించాలి, అభ్యసింప చేయాలి. అభ్యసింప చేయాలంటే మొదట ఆ మాటలు మనకు తెలియాలి కదా. ఏమండి, పెద్దలైన మీకు, తల్లిదండ్రులైన వారికి, మనకి దేవుని మాటలు మన హృదయాల్లో ఉంటే ఆ మాటలు పిల్లలకి చెప్పగలుగుతాం. పిల్లలకి ఎప్పుడు చెప్పగలుగుతాం? మొదటగా నీవు ఆ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. నీవు ఆ మాట హృదయంలో పెట్టుకుంటే, దేవుడి మాటలు నీ హృదయంలో ఉంటే ఆ మాటలు పిల్లలకి చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఆ పిల్లలకి ఎప్పుడైతే ఆ మాటలు చెప్తామోనండి, పిల్లలకి దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే, వాళ్ళు ఏదైనా సరే చిన్న వయసులో వాళ్ళు ఏదైనా సరే నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యత వాళ్ళకు ఉంటుంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు, ఒక 5-6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు. మరి నువ్వు ఎంతో పెద్ద వయసు, నువ్వు మాట్లాడగలుగుతావా? ఇప్పుడు వెళ్ళి నేర్చుకోగలుగుతావా? ఇంకేం నేర్చుకుంటావని నాకేం వస్తుంది అంట. అంటే పిల్లలకు ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ జ్ఞాపక శక్తి పెద్దవాళ్ళకి లేదు అనటానికి సందేహం లేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ హృదయంలో దేవుని మాట ఉండాలి. ఆ మాట నీ పిల్లలకి నువ్వు చెప్పాలి. ఆ మాట పిల్లలకి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలంట? నీ ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలను. ఎప్పుడెప్పుడు చెప్పాలండి? గుర్తుకొచ్చినప్పుడు కాదు. ఏమండి, లేకపోతే దేవుని మాట అంటే ఆదివారమే. కొంతమందికి ఏంటండి ఆదివారమే, ఇంకా మిగతా వారాలన్నీ మన ఇష్టం. ఆదివారం చర్చికి వెళ్తారు కొంతమంది, ఆదివారమే దేవుని వాక్యం చదువుతారు, ఆదివారమే పాట పాడతారు, ఆదివారమే దేవుని మాట వింటారు, ఆదివారమే మోకరిస్తారు. మరలా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ప్రార్థన ఉండదు, వాక్యము ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, దేవుని మాట కూడా మన నోట లేరా? అటువంటి వారి లోకంలో చాలా మంది ఉన్నారు. అది కాదు. ఎందుకు ఆశీర్వదించబడతాయి? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. ఈరోజు చాలా మంది పిల్లలు యవన కాలంలోకి వచ్చినప్పుడు పాడైపోతూ ఉన్నారు. పిల్లలుగా నువ్వు కాచి కాపాడుతున్నావు, నీవు భయభక్తులు ఉండగలుగుతున్నారేమో కానీ యవనస్తులైన తర్వాత నువ్వు వారి జీవితాన్ని కాపాడలేకపోతున్నావు. యవనస్తులు చాలా మంది లోకంలో పాడైపోతున్నారు. ఏమండి, వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ లోకంలో ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలు జీవించడానికి, వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడానికి వాళ్ళు విచ్చలవిడిగా వారి బ్రతుకులను చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని భయం లేకపోవటమే.
దేవుని భయం లేకపోవటమే. దేవుని భయం ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పిల్లలుగా ఉండగానే దైవ భయాన్ని కలిగిస్తే, దైవ భక్తి వారికి నేర్పిస్తే, దైవ సంబంధమైనటువంటి ఆ విధేయతను వారికి నేర్పిస్తే, వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత ఒకవేళ తొలగిపోయే పరిస్థితి వాళ్ళకి వచ్చినా వాళ్ళకి దేవుడు ఉన్నాడని భయం గుర్తుకొచ్చి ఆ పాపము జోలికి వెళ్లకుండా దాని నుండి తప్పించబడటానికి వారి హృదయం ప్రేరేపించబడతారు, వారి మనస్సు ప్రేరేపించబడతారు. వారి యొక్క జీవితము దారి తప్పిపోయినా మరలా చాలా త్వరగా వారు ఆ తప్పును తెలుసుకొని వెనక్కి వచ్చి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. ఎవరో తెలుసా అండి? దేవుని భయం ఉన్నటువంటి పిల్లలు. ఎందుకు నేర్పించాలి పిల్లలకి వాక్యం అంటే? దానివల్ల ఏదో వాళ్ళని ఏదో మనం మార్చేయాలని కాదు. వాళ్ళ జీవితాలు యవ్వన కాలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మంచి జీవితాన్ని జీవించాలని, వాళ్ళ సంఘానికి సమాజానికి ఉపయోగపడాలని. ఏమండి? కుటుంబానికి పేరు తేవాలి, సమాజానికి పేరు తేవాలి, దేశానికి పేరు తేవాలి. అంతేగాని పిల్లలు పాడైపోయారంటే ఏమండి? సమాజానికి బాధ, అందరికీ బాధే. పిల్లల జీవితాలు బాగున్నాయి, పలానా వారి యొక్క కుమారుడు పలానా ఆయన కుమార్తె మంచిగా జీవిస్తుంది, మంచి ఉద్యోగం పొందుకుంది, ఈ లోకంలో ఎలా పడితే అలా జీవించట్లేదు. చాలా మంది రకరకాలుగా పాడైపోతున్నా వారి పిల్లలు మాత్రము ఆ మాట మాట్లాడు అని చెప్పి నువ్వు ప్రతి విషయంలో గద్దించాలి. దేవుడు ఊరుకోడు అని చెప్పాలి. దేవుని భయం పుట్టించాలి పిల్లలకి. అప్పుడు వారు పెద్దవారైన తర్వాత సన్మార్గంలో జీవించగలుగుతారు. ఇక్కడ నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవడు నడిచినప్పుడు, నీ పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నీవు మాట్లాడాలి. నీ ఇంట ద్వార బంధకముల మీద, నీ గబుల మీద వాటిని రాయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని పిల్లలకి నేర్పిస్తామో పిల్లల జీవితాలు ఆశీర్వదించబడతాయి, మంచి జీవితాలు జీవించగలుగుతారు. అందుకనే మీ పిల్లలకి వాక్యాలు నేర్పించాలి. వాక్యం అంటే ఏంటో తెలుసండి? వాక్యం ఎప్పుడు కూడా మంచే బోధిస్తుంది. బైబిల్ ఏం బోధిస్తుందండి? మంచినే బోధిస్తుంది తప్ప చెడు మన హృదయాల్లో ఉండకూడదని చెప్తుంది. పాపము మన జీవితాల్లో ఉండకూడదని చెప్తుంది. పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, అక్రమం చేయకూడదు, క్రమంగా ఉండాలి, అన్యాయం చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు. ఇదే కదండి వాక్యం అంటే. వాక్యం అంటే ఏదని చెడ్డ మాటలా? వాక్యం ఎంతో మంచిదండి. వాక్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాగు చేస్తుంది తప్ప పాడు చేయదు. వాక్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంది తప్ప శపించదు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనకి, అదే వాక్యం. కట్టడలు ఇచ్చాడు దేవుడు మనకి, అదే వాక్యం. ఈ లోకంలో యేసుప్రభు ప్రేమను చూపించాడు, అదే వాక్యం. అదే పిల్లలకి నేర్పించాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎదుటి వ్యక్తి ఎవరైనా, ఎటువంటి వాడైనా సరే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి తప్ప విధేయులుగా ఉన్నారు. ఎంతో మంది కష్టంలో ఉంటే ఆదుకోవాలి తప్ప చేయకూడదు. వాక్యం అదే కదండి. వాక్యం అంటే ఏంటి? ఎవరైనా బాధల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించు, నీకు తోచిన సహాయం వారికి చెయ్యి, గాయపడిన వారికి కట్టు. వాక్యం ఇదే కదండి. ఈ వాక్యమే నేర్పించిన పిల్లలకి వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత 10 మందికి ఉపయోగపడతారు. వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత బాధలు ఉన్న వారికి ఆదరణగా మారుతారు, కష్టాలు ఉన్న వారికి ఒక మంచి కష్టాలు తీర్చే నాయకులుగా మారుతారు. దేవుని ప్రేమ, దేవుని వాక్యము ఒక మనిషిని దేశాలకు ఉపయోగకరంగా మార్చేస్తుంది. ఈ వాక్యం నేర్పించింది. ఈ వాక్యం ఎప్పుడైతే మన పిల్లలకి బోధిస్తామో ఆ మాటలు వారి హృదయంలో దాచబడినప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతారు, అనేక మందికి దీవెనకరంగా మారిపోతారు, అనేక మందికి వాళ్ళు ఎంతో మేలుగా మారిపోతారు, ఉపయోగకరమైన వారుగా మారుతారు. ఏ బిడ్డలు
మన భారతదేశం ఈ రోజున ఒక మంచి వైద్యం మనకు అందుతుందంటే, ఒక మంచి విద్య మనకు అందుతుందంటే ఏమండి, ఒకప్పుడు ఎవరెవరో ఆ వైద్యాన్ని మన దేశానికి తీసుకొచ్చారు, ఎవరెవరో ఆ విద్యను మన దేశానికి తీసుకొచ్చారు. వాళ్ళ ముఖం ఏమంటో మనకు తెలియదు, వాళ్ళ ముఖ్యం ఏంటో మనకు తెలియదు. కానీ వారు ఎందుకు మనకి ఆ ప్రేమ చూపించారంటే వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉంది. ఈరోజు దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం కూడా దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. మన పిల్లలు దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోతారు, ఆదర్శప్రాయంగా మారిపోతారు. అందుకనే వాక్యాన్ని పిల్లల హృదయాలు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాలు పిల్లలకి మనం నేర్పిస్తామో ఆ పిల్లలు ఖచ్చితంగానండి గొప్పోళ్ళైపోతారు. వాళ్ళు ఈ లోకంలో యేసు ప్రభుని కలిగి జీవిస్తారు. ఈ లోకం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుతారు. వారు పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. అటువంటి కృప ఇక్కడున్న పిల్లలకి, ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఆ చిన్న పాపకి దేవుడు కృప అనుగ్రహించునుగాక, కనికరం అనుగ్రహించునుగాక. పరలోకపు ఆశీర్వాదము, భూలోకపు ఆశీర్వాదము బిడ్డ మీదకి వచ్చినగాక. ఆ బిడ్డ దేవుని ప్రేమ కలిగి ఆ బిడ్డ ఎదిగి పెద్దదై దేవునికి మహిమ తెచ్చునుగాక. సమాజానికి, సంఘానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డ మారిపోవునుగాక. అటు కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ మాటలను దేవుడు దీవించునుగాక.